హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న రాత్రి వన్ప్లస్ ఇండియాలో 2 కొత్త ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఈ 2 కొత్త ఫోన్స్ కూడా రీబ్రాండెడ్ ఫోన్స్ అనమాట. ఒకటి వన్ప్లస్ నాట్ CE2 లైట్, ఇది కంప్లీట్లీ రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ రియల్మీ 9 Pro. ఏం తేడా ఉండదు మీకు, డిట్టో స్పెక్స్ అనేవి కూడా మీకు సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోన్ వచ్చేసరికి OnePlus 10R, ఇది రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ రియల్మీ GT Neo 3. ఆ ఫోన్ ఈ రోజు లాంచ్ చేస్తున్నారు, ఈ రోజు మధ్యాహ్నం అయితే లాంచ్ చేస్తారు. సో వీళ్ళు రియల్మీ GT Neo 3 కంటే ముందే, ఒకరోజు ముందే వీళ్ళు OnePlus 10Rని లాంచ్ చేసేసి మేమే ముందు లాంచ్ చేసాం, మా ఫోన్ని రియల్మీ వాళ్ళు రీబ్రాండ్ చేశారని మనకు ఒక హాలిజినేషన్ అయితే పుట్టించారనమాట. కాకపోతే రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, చైనాలో ఫస్ట్ రియల్మీ GT Neo 3 లాంచ్ అయింది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ని డైరెక్ట్గా ఇండియాలో వీళ్ళైతే OnePlus 10R లాగా అయితే రీబ్రాండ్ చేశారు. సో ఈ రోజు వీడియోలో ఈ 2 ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. OnePlus నాట్ CE2 లైట్ అండ్ OnePlus 10R ఏ స్పెక్స్ తోటి వస్తున్నాయి అండ్ ఎంత ప్రైస్ లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి కొనొచ్చా లేదా. ఫస్ట్ మనం OnePlus 10R గురించి మాట్లాడుకుందాం. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 8100 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది మీకు ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ అనుకోండి. దీని CPU పర్ఫార్మెన్స్ అండ్ GPU పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ ప్రకారం చూసుకుంటే స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ కి ఈక్వల్ అనమాట. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 720Hz ఉంటుంది. అండ్ ఇది మీకు HDR10+ డిస్ప్లే 10-bit ప్యానల్ తోటి వస్తుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 950 nits ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది Sony IMX766 సెన్సర్. దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ప్రైమరీ కెమెరా ఓకే, ఇది మీకు ఆ ప్రైస్ లో ఫ్లాగ్షిప్ సెన్సార్ యూజ్ చేశారు అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ప్రైమరీ కెమెరా ఓకే, బాగానే ఉంది. బట్ సెకండరీ కెమెరా 40,000 ప్రైస్ పెట్టినప్పుడు 40,000 కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరానే. కాంపిటీషన్లో మనకి 13 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ కెమెరాలు ఆర్ ఈవెన్ ఈ OnePlus బ్రాండ్ నేమ్ నుంచి OnePlus 9RT మీకు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఇంకా మనం బడ్జెట్ ఫోన్స్లో చూసినట్టే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. టెలిఫోటో కెమెరా అయితే ఈ ప్రైస్ లో వీలైతే ఇవ్వట్లేదు. సో 40,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు కూడా 25,000 మనకి ఎట్లాంటి కెమెరా సెటప్ వస్తుందో ఆ కెమెరా సెటప్ దీంట్లో కూడా ఇస్తున్నారు. డిటో చెప్పాలంటే మీకు రియల్మీ 9 Pro Plus కెమెరా సెటప్ ఉంది కదా, సేమ్ కెమెరా సెటప్ ఇది. రియల్మీ 9 Pro Plus వచ్చేసరికి 25,000, ఇది వచ్చేసరికి 40,000. అండ్ దీంట్లో ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసామంటే బ్యాటరీ దీనిలో మెయిన్ హైలైట్ అనమాట. ఇది మీకు 150 వాట్ ఛార్జింగ్ తో వస్తుంది. కాకపోతే బ్యాటరీలో కూడా మీకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒక వేరియంట్ వచ్చేసరికి మీకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 150 వాట్ ఛార్జింగ్ తోటి వచ్చే ఫోన్ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ తో వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ స్లాట్ ఇట్లాంటివి అయితే ఏముండవు. 5G ఫోన్, స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు Android 12 తోటి వస్తుంది. Oxygen 12.1 తోటి వస్తుంది. Oxygen 12.1 క్లియర్లీ కలర్ OS అని చెప్పొచ్చు. సో ఇంత ముందు మనకి Oxygen OS లో అక్కడక్కడ కలర్ OS ఎలిమెంట్స్ కనిపించాయి. కాకపోతే ఇప్పుడున్న Oxygen OS ఎట్లా మారిపోయిందంటే, అక్కడక్కడ మనకి ఓల్డ్ Oxygen OS, ఒరిజినల్ Oxygen OS ఎలిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిన మొత్తం కూడా కలర్ OS అనమాట. సో Oxygen 12.1 అనేది క్లియర్లీ కలర్ OS. మొత్తం ఇంకా OnePlus ఫోన్స్ లో ఆ పాత Oxygen OS అయితే చంపేశారు. సో ఇప్పుడైతే ఆ పాత Oxygen OS ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏ OnePlus ఫోన్స్ లో కూడా అయితే రావట్లేదు. అండ్ దీని ప్రైస్ చూసామంటే మొత్తం ఇది మీకు 3 వేరియంట్స్ లో అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 8 + 128GB, ఇది మీకు 80 వాట్ ఛార్జింగ్ అండ్ 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 39,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ దీంట్లో మీకు 12GB RAM 256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 43,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇక 150 వాట్ ఛార్జింగ్ తోటి వచ్చే వేరియంట్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ గా ఇది మీకు 12 + 256GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 44,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇక ఆ ప్రైస్ కి ఈ ఫోన్ కొనాలంటే మాత్రం స్పెక్స్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే కాంప్రమైజ్ ఎక్కడ ఉన్నాయంటే చెప్పే కదా, కెమెరా డిపార్ట్మెంట్ లో ప్రైమరీ కెమెరా ఒకటి తెప్పించి మిగతా 2 సెన్సార్స్ కూడా వేస్ట్. అవి కొద్దిగా అప్గ్రేడ్ చేసి ఉండాల్సింది. అండ్ 150 వాట్ కూడా 8GB 128GB నుంచి ఇంట్రడ్యూస్ చేసి 40,000 రూపాయల లోపు తీసుకొచ్చి ఉండాల్సింది. అండ్ మోర్ ఓవర్ ఇది GT Neo 3 రీబ్రాండెడ్ వర్షన్ కాబట్టి GT Neo 3 ఈ రోజు లాంచ్ చేస్తున్నారు. రియల్మీ GT Neo 3 దీనికంటే కూడా తక్కువ ప్రైస్ కి లాంచ్ చేయొచ్చు. దాంట్లో మీకు 40,000 రూపాయల లోపే 150 వాట్ ఛార్జింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక బేస్ వేరియంట్ 39,000 రూపాయలు కొనొచ్చా అంటే, అక్కడ మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అయితే ప్రెసెంట్ వీళ్ళు అక్కడ ఏమి
అడ్వర్టైజ్ చేయట్లేదు. సో బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ ఏమి అడ్వర్టైజ్ చేయట్లేదు కాబట్టి బ్యాంక్ ఆఫర్ లేదని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫర్ ఉంటే ఒక 2,000 రూపాయలు రావచ్చు. సో ఈ ఫోన్ బేస్ మోడల్ మీకు ఒక 36-37 రూపాయలకి వస్తే ఓకే, OnePlus నుంచే ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి మంచి చాయిస్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు చిక్ ఏంటంటే అక్కడ ఏమి బ్యాంక్ ఆఫర్స్ అయితే అడ్వర్టైజ్ చేయట్లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ రోజు లాంచ్ కాబోయే Realme GT Neo 3 150W వేరియంట్ ప్రైస్ 40,000 రూపాయలు లోపు వస్తుంది, 39-38,000 రూపాయలకి వస్తుంది. సో ఒకవేళ Realme GT Neo 3 ఆ ప్రైస్ లో లాంచ్ అయితే దీంతో కంపేర్ చేస్తే GT Neo 3 బెటర్ చాయిస్ అవుతుంది. ఈ రోజు వన్స్ Realme GT Neo 3 లాంచ్ చేసిన తర్వాత దాని మీద కూడా వీడియో చేస్తాను. ఆ వీడియోలో OnePlus 10R ని Realme GT Neo 3 ని కంపేర్ చేసి ఏ ఫోన్ బెటర్ అని మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక OnePlus Nord CE 2 Lite వచ్చరికి ఇది డిటో రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ Realme 9 Pro, కాకపోతే బ్యాక్ సైడ్ డిజైన్ మీకు కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 695 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే వచ్చరికి 6.59 ఇంచ్ Full HD ప్లస్ IPS LCD డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చరికి 64 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మిగిలిన 2 కెమెరాస్ వచ్చరికి 2 మెగాపిక్సెల్ కెమెరాస్, డెప్త్ సెన్సార్ అండ్ మ్యాక్రో కెమెరా. ఇక్కడ మీకు Realme 9 Pro లో మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బట్ దీనిలో మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండదు. దాని ప్లేస్ లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33W సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 తోడు వస్తుంది. Oxygen 12.1 తోడు వస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చరికి మొత్తం ఇది మీకు 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది. బేస్ వేరియంట్ 6+128GB, దీని ప్రైస్ వచ్చరికి 20,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 8+128GB మోడల్ ప్రైస్ వచ్చరికి 22,000 రూపాయలు పెట్టారు. చాలా ఎక్కువ అని చెప్పొచ్చు, ఎందుకంటే Snapdragon 695 ప్రాసెసర్ గురించి నేను మీకు చాలా సార్లు చెప్పాను. Snapdragon 695 ప్రాసెసర్లో కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే అంత బాగుండదు అండ్ మీరు 4K వీడియో రికార్డ్ చేయలేరు. మోర్ ఓవర్ Snapdragon 695 ప్రాసెసర్కి 20,000 రూపాయల ప్రైస్ అనేది చాలా ఎక్కువ. ఒకవేళ 20,000 రూపాయలు ప్రైస్ పెట్టినా కానీ ఆ ప్రైస్లో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుట్గా AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయాలి. దీంట్లో మీకు IPS LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అండ్ 20,000 రూపాయల ప్రైస్ మీరు పెడుతున్నప్పుడు దీంట్లో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా లేదు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. 20,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అనేది మీకే అర్థం అవుతుంది. కాకపోతే ఏమన్నా ఈ ఫోన్లో పాజిటివ్ ఉందంటే మాత్రం ఆండ్రాయిడ్ అప్డేట్స్. దీంట్లో మీకు 2 years వరకు గ్యారంటీగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే Android 13, 14 రెండు కూడా మీరు ఈ ఫోన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఫోన్లో ఇస్తారు, Realme 9 Pro లో కూడా ఇస్తారు. కాకపోతే అప్డేట్స్ విషయంలో OnePlus కి బెటర్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ అప్డేట్స్ కోసం మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. కాకపోతే నన్ను అడిగితే దీనికంటే కూడా 19,000 రూపాయలకి Poco X4 Pro దీనికంటే బెటర్ చాయిస్ అవుతుంది. అది ఇంకా మీకు AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. దాంట్లో ఇంకా మీకు బెటర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. Poco X4 Pro దీంతో కంపేర్ చేస్తే బెటర్ చాయిస్. లేదు నాకు ఖచ్చితంగా OnePlus ఫోనే కావాలంటే ఫస్ట్ సెల్ ఈ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ సెల్ ఒకవేళ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే ఇది మీకు 18,500 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్కి ఓకే, కైండ్ ఆఫ్ ఓకే. ఆ ప్రైస్కి కూడా బెస్ట్ అని చెప్పను, జస్ట్ ఓకే అంతే. అండ్ లేదు ఫ్యూచర్లో మీకు ఎప్పుడన్నా సేల్స్లో కూడా ఈ ఫోన్ మీకు 18,000, 17,000 రూపాయలకి వస్తే అప్పుడు మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు OnePlus బ్రాండ్ వాల్యూ కోసం. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. ఈసారి లాంచ్ చేసిన 2 ఫోన్స్లో కూడా అరుచుకుంటా వెళ్ళి కొనాల్సిన రీజన్స్ అయితే నాకేం అనిపించలేదు. అన్ని కూడా నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చెప్పాను ఈరోజు Realme GT Neo 3 అయితే లాంచ్ చేస్తారు. దాని మీద వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో Realme GT Neo 3 OnePlus 10R ని కంపేర్ చేసి ఏ ఫోన్ బెటర్ అని కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో దాదాపు 12ంటికి లాంచ్ ఈవెంట్ అయిపోతే 3-3:30 కల్లా మన ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి ఆ టైంలో ఛానల్ అయితే చెక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.